ముందుగా విజయ్ కుమార్ గారు, నమస్తే తెలంగాణ అండి. కేబినెట్ విస్తరణ అయితే ఏదో ఒక విధంగా అడ్డు తగులుతూనే ఉంది. ఇప్పుడు కూడా కేబినెట్ విస్తరణకు బ్రేక్ పడినట్టు తెలుస్తుంది. అవునండి. ఉన్నటువంటి దాని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూసినట్లయితే రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ ఆగిపోయిందని అనుకోవాలి. మళ్ళీ అది ఎప్పుడుంటది అనేది ఇగ వాళ్ళు అనౌన్స్ చేసినటువంటిది. వాస్తవానికి ఇదొక తెలంగాణకు, తెలంగాణ పరిస్థితులకు చాలా ఒక మనం ఆలోచించుకోవాల్సినది. ఇది పూర్తిగా ఒక ముఖ్యమంత్రి డిస్క్రిమినేషన్, ఒక ముఖ్యమంత్రి విచక్షణ మీద ఆధారపడి ఉన్నటువంటిది మంత్రివర్గ విస్తరణ. కాంగ్రెస్ పార్టీ కల్చరు, కాంగ్రెస్ పార్టీ ఏంది పూర్తిగా ఢిల్లీ మీద ఆధారపడినటువంటి ప్రభుత్వం లాగా, ఆధారపడినటువంటి పార్టీ లాగా ఉన్నది. ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ విస్తరణ కూడా దాదాపు 16 నెలల నుంచి, ఏడాదిన్నర నుంచి కూడా చేసుకోలేక పరిస్థితి తెలంగాణకు క్రియేషన్ అయినటువంటి పరిస్థితి. హ్మ్. అంటే జనరల్ గా కాంగ్రెస్ పార్టీ గాని, ఎవరు జాతీయ పార్టీలు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఇదే ఉంటది. తెలంగాణ వాస్తవానికి అస్తిత్వానికి సంబంధించినటువంటిది ఇన్నాళ్ళు కూడా అదే. కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన, తెలుగుదేశం ఉన్న ఇన్నాళ్ళు తెలంగాణలకు సంబంధించింది ప్రతి అంశం కూడా ఇతరుల మీద ఆధారపడి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి తెలంగాణకు ఉండడం వల్లనే తెలంగాణ అభివృద్ధికి వెనుకకు నెట్టబడింది. అభివృద్ధి జరగలేదు. రిచ్గా ఉన్నప్పటికీ తెలంగాణలో అన్ని వనరులున్నా నిర్ణయం తీసుకోవడంలో మన పాత్ర లేనందున అదొక అప్రజాస్వామికమైనటువంటి అంశమే. ప్రజాస్వామ్యయుతమైనటువంటి వాతావరణం కాకుండా తెలంగాణ వరకు ఒక ప్రజాస్వామికమైనటువంటి వాతావరణం ఉండాలని రాజకీయ పార్టీల్లో కావచ్చు, పరిపాలనలో కావచ్చు, ఏదైనా నిర్ణయం అనేది తెలంగాణ వ్యక్తి చేతుల్లో లేదు. అది చాలా ఇబ్బందికరమైన, తెలంగాణకు మంచిది కాదు. తెలంగాణకు అస్తిత్వానికే సమస్యగా వచ్చే అటువంటి అంశం. తెలంగాణ పౌరులు మనకు నీళ్లు, నియామకాలు, నిధులు అనే అంశం మీద జరిగిన అన్యాయం ఎందుకు జరిగింది? పవర్ఫుల్ గా తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులు నిర్ణయం తీసుకోలేకపోవడం వల్లే ఆ అన్యాయం జరిగితే దానికి అనుగుణంగా ఉద్యమాలు, పోరాటాలు, అనేక మంది చనిపోవడాలు, కాల్పులు, ఫస్ట్ ఉద్యమం, మలిదశ ఉద్యమాలు ఇవన్నీ వచ్చినాయి తెలంగాణ రావటానికి. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మంత్రి పూర్తి స్థాయిలో మంత్రివర్గ జిల్లాలకు, ఇప్పుడైతే కొన్ని జిల్లాలు నిజామాబాద్ ప్రాతినిధ్యం లేదు, అత్యధిక జనాభా ఉన్నటువంటి రంగారెడ్డి కావచ్చు, హైదరాబాద్ కి సంబంధించినటువంటిది పెద్ద సిటీ. ఆ తెలంగాణకు ఒక మంచి ఆదాయ వనరు ఉన్నటువంటి హైదరాబాద్ లాంటి సంబంధించినటువంటిది మంత్రివర్గంలో లేరు. లేకపోతే ఎట్లా పరిపాలన అవుతుంది? అది ప్రజా ప్రభుత్వం ఎట్లా అంటే అవుతుంది? సాధారణంగా జాతీయ పార్టీల్లో ఈ ప్రాబ్లం ఉంటుంది. అధిష్టానం నిర్ణయం అయితే ఫైనల్గా ఉంటుంది. ఖచ్చితంగా అధిష్టానం పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. దీనికి ఎట్లా? అది అవసరం లేదండి. ఉమ్, యాక్చువల్ రాజ్యాంగం ప్రకారం అవసరం లేదు. ఉమ్, ముఖ్యమంత్రి డిసిషనే ఫైనల్. ఉమ్, ముఖ్యమంత్రి విచక్షణ మీద ముఖ్యమంత్రి తను ఏర్పాటు చేసుకోవాలి. ఉమ్, పార్టీ నిర్ణయం పార్టీ కోసం చూడాల్సినటువంటిది ఏమీ లేదు. పార్టీ కోసం ఎందుకు చూడాలి? ఉమ్, పార్టీ కాదు కదా. ఉమ్. గవర్నమెంట్ అన్న తర్వాత రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి మంత్రివర్గ విస్తరణ చేసుకోవచ్చు ఎప్పుడైనా. నీకు ఆ స్వేచ్ఛ లేదు. మంత్రివర్గ విస్తరణ చేసుకునేటువంటి స్వేచ్ఛ కూడా ఒక తెలంగాణ ముఖ్యమంత్రికి లేనటువంటి పరిస్థితి కల్పించారు. నీకు ఈ స్వేచ్ఛ లేనప్పుడు ఇక ఒక ప్రజాస్వామ్యం తెలంగాణనే కాదండి, ఇప్పుడు కాంగ్రెస్ కానీ లేకపోతే బీజేపీ కానీ జాతీయ పార్టీలు కనుక అధిష్టానం కొన్ని సూచనలు చేస్తుంది కదా, దానికి తెలంగాణ అవసరం వాదానికి లేదు. ముడిపెట్టినట్టుగా అనిపిస్తుంది మీరు మాట్లాడుతుంటే. వినండి. ఉమ్, సూచన చేయడం వేరు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంది? ఉమ్, ఇక్కడ పరిస్థితి ఏంది? ఒక జాతీయ అది అవసరం. అది ఒక జాతీయ పార్టీ ఆ రాష్ట్రానికి స్వేచ్ఛ ఇచ్చేయాలి కదా. ఉమ్, రాజ్యాంగం ప్రకారం బీజేపీ అయినా కావచ్చు, అదే విధంగా కాంగ్రెస్ అయినా కావచ్చు, ఒక ముఖ్యమంత్రిని శాసించేటువంటిది ఎట్లా? మీ ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలకు పాలన అందించాలి కదా. మరి ఇన్ని రోజులు హైదరాబాద్ పాలన పడకేసినట్టే రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ ఇటువంటి దానికి మంత్రి పదవులే లేరు కదా. ఇంత ఉమ్. పెద్ద జిల్లాకు ఉన్నటువంటిది 4 కోట్ల మంది ప్రజలను పరిపాలించాలంటే మంత్రివర్గ ప్రజా ప్రాతినిధ్యం అనేదే లేదు పరిపాలనలో. ముఖ్యమంత్రి సూపర్ పవర్, ఉన్నటువంటి మంత్రులే శాఖలు పంచుకొని శాఖలకు గ్రిప్ లేకుండా, అందుకే పరిపాలన అస్తవ్యస్తం అయిపోయింది. ఆదాయం పడిపోతుంది, గ్రోత్ రేటు పడిపోతుంది. బడ్జెట్లనే పెట్టుకున్నారు గ్రోత్ రేటు. ఇది ప్రజా ప్రభుత్వం అనేది ఎట్లా అనిపించుకుంటారు? అన్ని రకాల ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు హెచ్సిఏ కూడా ఒక సరైనటువంటి లేకనే డీల్ చేయకపోవడం వల్ల సెంట్రల్ యూనివర్సిటీ సమస్యలు వచ్చినాయి. అధికారులు ఎవరి మాట ఇంటలేరు అనేది ఒక చర్చ జరుగుతున్నది. హైకమాండ్ ఎందుకు? పార్టీకి ఇట్లా ఏమైతుందంటే ప్రతి అధికారి, ఐఏఎస్ అధికారి కూడా ఢిల్లీలో కొంతమందిని కలిసి తమ పోస్టింగ్ నిలుచుకుంటారు. ఇక్కడ మంత్రుల మాట ఇంటలేరు అనేది ఒక చర్చ జరుగుతున్నట్టు. అట్లాంటి వాతావరణం క్రియేషన్ అవుతుంది తెలంగాణలో.
అది కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి 10 సంవత్సరాలు అవుతున్నటువంటి కొత్త రాష్ట్రానికి రాజకీయ స్థిరత్వం ఉండాలి, రాజకీయ స్వేచ్ఛ ఉండాలి, రాజకీయంగా ఆ అస్తిత్వం సమస్య రైట్. రాకుండా నిర్ణయాలు తీసుకునేటువంటి స్వేచ్ఛ ఆ ప్రభుత్వాలకు ఉండాలి. రైట్. స్వేచ్ఛ లేని ప్రభుత్వం ఇంకెన్నాళ్ళు ఉంటుందండి? స్వేచ్ఛ లేని ప్రభుత్వం విజయ్ ఎలాంటి కుమార్ గారు, అభివృద్ధి మనం